హలో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో నేను చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి కట్టా మీఠా ఫ్రైడ్ మసాలా మిర్చి రెసిపీ అండి. అబ్బా, టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తీయగా పుల్లగా కారం కారంగా, అబ్బా చెప్పొద్దు, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను, చూద్దురు కానీ రండి. ముందుగా 1/2 కేజీ మిర్చి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తొడిమలు తీసి ఇలా కాట్లు పెట్టుకొని మధ్యలో కాటు పెట్టుకొని రెండు చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. కావాలంటే అలాగే వేసుకోవచ్చు, లేదంటే 4 ముక్కలుగా అయినా చేసుకోవచ్చు. అన్నిటినీ ఇలాగే కట్ చేసుకొని, చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని వేడి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలండి. ఇది నాననివ్వాలి కొద్దిసేపు. చింతపండు నానేలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు మెంతులు అండి. అలాగే 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే లోపల వరకు వేగుతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. వీటిని కూడా వేయించుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మంచి సువాసన వస్తుందండి ఇల్లంతా, అప్పటి వరకు వేయించుకొని ఇప్పుడు చివరిగా 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు చివరిగానే వేసుకోవాలి, లాస్ట్లో వేసుకుంటే ఈ వేడికి వేగిపోతాయి. చూడండి, అన్నీ వేగినాయి చక్కగా. ఇప్పుడు నువ్వులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి, డ్రై మ్యాంగో పౌడర్ వేసుకోవాలి. ఇది వేయడం వల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ అండి, బ్లాక్ సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మరీ మెత్తగా పౌడర్ అవసరం లేదు, కొద్దిగా బరకగానే చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ పౌడర్ అంతా ఒక కప్పులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పౌడర్ అంతా ఒక కప్పులో వేసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, వాటర్తో సహా వేసుకోవాలండి. అలాగే చింతపండుని వాటర్తో సహా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం అండి, దాదాపుగా చింతపండుకి ఈక్వల్గా తీసుకోవాలి బెల్లం కూడా. ఈ రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ రెడీ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ప్యాన్ వేడి పెట్టుకోవాలండి. ప్యాన్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. చూడండి, ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలండి. వాము వేయడం ద్వారా డైజెషన్ మంచిగా అవుతుంది కదా. ఇప్పుడు అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, వీటిని ఇందులోకి వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని వీటిని వేయించుకోవాలండి. మిర్చిని ఇవి కొద్దిగా వేగనివ్వాలి. ఎలా అంటే మనం ఏదైనా చట్నీ చేసుకున్నప్పుడు మిర్చి వేయించుకుంటాం చూడండి, అలా వేయించుకోవాలి. ఇదిగో ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న చింతపండు బెల్లం ఉంది కదండి, ఆ పేస్ట్ ఈ మిర్చిలో యాడ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, వాటిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. స్పూన్తో కొద్దిగా వేసుకోవాలి, మొత్తం ఒకేసారి వేసుకోవద్దు, ఎందుకంటే మనం తీసుకున్న మిర్చికి పౌడర్కి సరిపోయేలాగా వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్లు వేసి కలిపి చూస్తున్నాను. మళ్ళీ ఇంకో స్పూన్ వేసాను. ఇంకొకసారి కలుపుకుందాం. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి. ఇంకొద్దిగా వేసుకుంటున్నాను, ఇంకో స్పూన్ వరకు. చూడండి, సరిపోయిందండి. ఇంకొద్దిగా పౌడర్ మిగిలింది నా దగ్గర. చూడండి, ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే అంతే అండి, టేస్టీ అయిన మిర్చి మసాలా రెసిపీ రెడీ అండి. ఇది తీయగా పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. డైజెషన్ కూడా అవుతుంది మంచిగానే, ఎందుకంటే ఇందులో వాము వేసుకున్నాము, సోంపు వేసుకున్నాము, ధనియాలు, అలాగే చింతపండు, బెల్లము, అన్ని రుచులు ఉన్నాయి కదా. నచ్చితే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇది చపాతీల్లోకి, రైస్లోకి, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉండే రెసిపీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.